వారంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వ బడుల్లో చదివిస్తూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్య పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు కొండంత అండనిచ్చాయి. పిల్లలను చదివించడం భారంగా భావించి మాన్పించాలన్న ఆలోచనతో ఉన్న తల్లిదండ్రులకు కొత్త ఆశలు రేకెత్తించింది. మా ఊరి పేరు రామచంద్రపురం, నా పేరు లక్ష్మి. ఇక్కడ ఈ సార్ ద్వారా మా బుజ్జిని చదివించినాము. క్యాంపు పోయి తోలుకొచ్చింది, మంచిగా చదువుకున్నది, మంచిగా చేసింది. కాబట్టి ఈ సార్ వల్ల ఇంకా చదివించాలనిపించింది. మా బుజ్జిని ఒకప్పుడు చదివించకూడదు అనుకున్నా, నా పరిస్థితిని బట్టి చదివించాలనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సార్ని చూస్తే ఇప్పుడు అందరినీ చదివించాలనిపిస్తుంది. ఇట్లా ఈ ఎమ్మెల్యే సార్కి చాలా నమస్కారాలు. ఇట్లా ఏ ఎమ్మెల్యే ఇట్లా చదివించలేదు, ఎవరు ఇట్లా పిల్లల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మంచిగా చేసిండు, పిల్లల కోసం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఒకప్పుడు చదివించే పరిస్థితిలో మేము లేము, ఇప్పుడు చదివించాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్యాంప్కి వచ్చినాక ఈ ఉద్యోగాలను చూసినాక మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇట్లా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా చూడలేదు, ఇట్లా ఎవరు పట్టించుకోలేదు. అందుకే మా బుజ్జిని ఇప్పుడు చదివించాలనిపించినా మీరు కూడా చదివించండి మంచిగా. మీ పాప కానీ బాబు కానీ మంచిగా ఎవరైనా సరే పేదవాళ్ళమని అనిపించుకోవద్దండి, మంచిగా చదివించండి. మీరు కూడా మంచిగా చదివించి మంచిగా చేయండి. ఎందుకంటే మన పరిస్థితి బట్టి పిల్లలు కూడా చెడిపోతారని ఒకసారి ఈ సార్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పినందుకు కూడా మనం ఇప్పుడు చదివించే స్థాయికి ఉండాలి. కానీ మా మేడాలు అందరూ ఖచ్చితంగా చేసి మా పాపని చదివించిండ్రు. మేము క్యాంపుకు పంపించాలనుకోలే అప్పుడు, కానీ ఇంకా వాళ్ళు అడిగినందుకు పంపించిన. ఇప్పటికైతే మంచిగా అనిపించింది. ఎమ్మెల్యే సార్ని చూడందాడు ఏడున్న పిల్లల్ని చదివించాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చదువు వాళ్ళే బతుకుతారు, వాళ్ళు చదువుకొని మంచిగా ఫ్యూచర్లో ఏమన్నా చేసుకునే అవకాశం ఉంది. ఇట్లా చేసుకున్నందుకు మంచిగా అనిపిస్తుందని. నిరుపేద పిల్లలకు ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం ఆశాకిరణంగా మారాయి. విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక శిబిరాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత, వ్యక్తిత్వ వికాస నిపుణుల చేత ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఇప్పించడంతో విద్యార్థులు విజేతలుగా సమాజం ముందు సగౌరవంగా నిలబడుతున్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తాము చదువుకున్న పాఠశాలకు గుర్తింపు తెచ్చిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల అభిప్రాయాలను జిఎస్ మీడియాతో పంచుకున్నారు. నా పేరు పార్వతి సార్, కే పార్వతి. మేము మిషన్ కుట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాం సార్. నాకు 3 అమ్మాయిలు. ఇట్లే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఏమంటే ఇంక అట్లే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము, 3 చదివించుకుంటున్నాము. ఇంకా అందుకో ఒక అవకాశం వచ్చింది. గొల్లపల్లిలో ఒక 10 రోజులు చెప్పించుకొని క్లాసులు చెప్పినారు సార్ వాళ్ళు. దాంట్లో అవకాశం వచ్చినందుకు దాంట్లో మాకు బ్యానర్లో పాప ఫోటో వచ్చింది, స్కాలర్షిప్ సంపాదించింది, మంచిగా టీచర్లు ప్రోత్సాహం ఉంది, సార్ది కొంచెం ప్రోత్సాహం ఉంది. అందుకు మాకు మంచిగా అనిపిస్తుంది సార్. 100% అనేది కూడా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంత మంచిగా ప్రోత్సాహం ఇచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంతమంది రాజకీయ నాయకులను చూసినాం సార్, కానీ మన సార్ మాత్రం విద్యార్థులకు చాలా సాయం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయ నాయకుడిని మంచిగా ఉండాలా, పిల్లలకి ఇంకా చేయాలి, మంచిగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లా సొంత ఖర్చులతో పిల్లల్ని చదివేయమని చాలా గొప్ప విషయం సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా చదివించుకుంటాం సార్ పిల్లల్ని. నాకు 3 ఆడపిల్లలు. ఇంత మంచి అవకాశం ఇస్తున్నందుకు ఎమ్మెల్యే సార్కి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు కే వైష్ణవి. నేను గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లోని మహబూబ్ నగర్ అర్బన్ 8th క్లాస్లో చదువుతున్నాను. నాలాంటి పేద పిల్లలకి ఎందరికో ఈ అవకాశాన్ని ఇచ్చిన మహబూబ్ నగర్ ఫస్ట్ ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారాలు. నేను 10 days గొల్లపల్లికి ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు వచ్చారు. నాకు నాలాంటి తోటి విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలాగా ప్రోత్సహించారు. అక్కడ ట్రైనింగ్ రోజు 6 నుంచి నైట్ 9:30, 11 వరకు ఉంటుంది సార్. నాకు శిక్షణ బాగా ఇచ్చారు, నన్ను ప్రోత్సహించారు, నాలాంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించారు. నా గోల్ ఫ్యూచర్లో టీచర్ని కావాలనుకుంటున్నాను. అలాగే ఒక సాఫ్ట్వేర్ జాబ్ గవర్నమెంట్ని కొట్టాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి వస్తారు.
నాకు చదువుకోవాలనే ఆశ ఉంటుంది, కానీ మా స్తోమత ప్రకారం నేను చదువుకోలేకపోయాను. ఎమ్మెల్యే సార్ని గుర్తించుకొని వారి స్ఫూర్తిని నేను అందిపుచ్చుకుంటాను. నా పేరు ఎస్ వెంకటేశ్వరుడు. నేను బీబీహెచ్ఎస్ పాఠశాల మహబూబ్ నగర్లో చదువుకుంటున్నాను. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. మా టీచర్స్ నాకు ఎన్ఎంఎంఎస్ క్యాంప్ గురించి నేను మా అమ్మని అడిగాను. మా అమ్మ రాయి నాన్న అన్నది. తర్వాత మాకు క్లాసెస్ తీసుకున్నారు స్కూల్లో. తర్వాత మాకు ఎన్ఎంఎంఎస్ వాలంటీర్ అక్క ఎన్ఎంఎంఎస్ క్యాంప్ గురించి చెప్పింది. అక్క క్యాంప్ ఎగ్జామ్ రాయడానికి తీసుకువెళ్ళింది. మేము ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను. మేము ఆసక్తిగా పొద్దున్నే లేచి ఆ క్యాంపులో పాల్గొనడానికి చూస్తాం, ఎందుకంటే మాకు అక్కడి వాతావరణం అంత నచ్చింది. అక్కడి నుండి వచ్చాక నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు వస్తుంది, నేను మంచిగా ప్రాక్టీస్ చేశాను, నాకు శ్రద్ధ ఉంది, నాకు టాలెంట్ ఉందని నాకు అనిపించింది. నేను ఎన్ఎంఎంఎస్లో 95 మార్క్స్ తెచ్చుకున్నాను. మా అమ్మ నాన్న మరియు మా ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని నేను వాళ్ళకు తిరిగి ఇవ్వాలనుకున్నాను. నేను ఇంత మంచిగా చదువుకున్నందుకు మా అమ్మా నాన్న మరియు మా టీచర్లు నన్ను చూసి గర్వపడుతున్నారు. మాకు ఇంత మంచి క్యాంప్ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ ఆశా కార్యకర్త. మా అమ్మ నాన్న కష్టపడినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూసి మా అమ్మా నాన్నను నేను కష్టపడకుండా చూసుకోవాలని అనుకున్నాను. మా అమ్మా నాన్న కష్టం వల్ల కూడా నేను చాలా ప్రోత్సాహపడ్డాను. నేను ఫ్యూచర్లో కలెక్టర్ కావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎమ్మెల్యే సార్ లాగా నేను కూడా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే సార్ గారు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సార్కి ఎంత రుణపడి ఉన్నా కూడా అది తక్కువే. తాము పాలకులం కాదు సేవకులం అని ప్రకటించుకున్న ఎమ్మెల్యే అందుకు అనుగుణంగానే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎంతో ఆలోచనలతో రూపొందించిన పలు కార్యక్రమాలు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.